బాలు ఉండి రోహిణి వాళ్ళ నాన్న ఇన్ని రోజులు పంపించనేది ఇప్పుడు ఎలా పంపించారని అంటూ ఉంటాడు. అది కూడా జైలుకి వెళ్ళాక. బాలు ఉండి ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారేమో అని డౌట్ పడుతూ ఉంటాడు. ఇక ఇది తెలుసుకోవడానికి మనోజ్ని అయితే అడుగుతాడు. ఇక మనోజ్ ఉండి మిగతా 15 లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు చెప్తా అని అంటూ ఉంటాడు. ఇక బాలు ఉండి మీనాని అడుగుతూ ఉంటాడు. మీనా, మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అంటే నాకే ఇస్తుందని అంటూ ఉంటుంది. ఇక శృతిని కూడా అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అని. శృతి కూడా నాకే ఇస్తుంది అని చెప్తుంది. మరి ముక్కు ముఖం తెలియని మనిషి వీడి అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి అని బాలు అడుగుతాడు. ఆ మాటకైతే రోహిణి ఇంకా మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక బాలు ఉండి నువ్వు మింగేసిన 40 లక్షలు కరెక్ట్గా నీ అకౌంట్లకే ఎలా పంపించాడు అని అడుగుతాడు. కుంపదీసి నీ దగ్గర మింగిన నీ గర్ల్ ఫ్రెండ్ డబ్బులైతే ఇవ్వట్లేదు కదా అని అంటాడు. ఆ మాటకైతే రోహిణి ఇంకా మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటారు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.